శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు, నీ వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని మరొకసారి మహిమపరచమని యేసు ప్రభు నామమును స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమె మనం ప్రభు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడికి ఏర్పాటు చేసిన మా యొక్క కుటుంబాన్ని బట్టి, అలాగే చేరువచ్చిన మీకు అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. తీతుకు రాసిన పత్రికలో మనం ఈ వారంలో 3 ప్రత్యక్షతల గురించి వింటున్నాం. చెప్పండి. 1 కృపా ప్రత్యక్షత, 2 జీవ ప్రత్యక్షత, 3 మహిమ ప్రత్యక్షత. కృపా ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. అంటే యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. దీన్ని ఏమంటారంటే కృపా ప్రత్యక్షత అంటారు. జీవ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఆయన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆయన తన స్వరక్తమును చేతపట్టుకొని ఎబ్రీ పత్రిక 9:12 గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తంతో కాకుండా తన స్వరక్తము చేత ఒక్కసారి ఆయన పరలోకానికి ఏమయ్యాడు? ప్రవేశించాడు. ఆయన పరలోకానికి ప్రవేశించిన ఆ ప్రవేశాన్ని ఏమంటారంటే జీవ ప్రత్యక్షత అంటారు. ఎందుకు? ఆయన అక్కడ ఎందుకు జీవిస్తున్నాడు? ఇదిగో నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించండి. యోహాను సువార్త 14:19. కాబట్టి ఆయన జీవిస్తున్నాడు కనుక మనం ఇక్కడ జీవిస్తాం. కాబట్టి ఈ ప్రత్యక్షతను ఏమంటారంటే జీవ ప్రత్యక్షత అంటారు. 3వ ప్రత్యక్షత ఏంటి? మహిమ ప్రత్యక్షత. అంటే మరల యేసు ప్రభు మహాదేవుడిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు, లేదా మధ్యాకాశానికి రాబోతున్నాడు, తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఈ 3 ప్రత్యక్షతలు మీకు అందరికీ అర్థమవును గాక. కృపా ప్రత్యక్షత, జీవ ప్రత్యక్షత, మహిమ ప్రత్యక్షత. అయితే కృపా ప్రత్యక్షతగా యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈరోజు వాక్యాన్ని విందాం. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. ఈ మాట చూడండి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షత వల్ల ఏం బయలుపరచబడింది? ఆది దేవునికి స్తోత్రం. యేసు ప్రభు లోకానికి రావడం వల్ల ఏం బయలుపరచబడింది? కృప. కానీ అంతకుముందు ఏముందంటున్నాడు 9వ వచనంలో? మన క్రియలను బట్టి కాదు. అంటే అంతకుముందు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు మనుషులందరూ ఏ ప్రయత్నం చేశారు? వారి క్రియల ద్వారా దేవుని ఎదుట లేదా నీతిమంతులు కావాలి, లేదంటే తాము చేసే క్రియలు బట్టి దేవుని ఎదుట పరిశుద్ధులు కావాలి, మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా కృపాసత్యం వచ్చింది, కానీ మోసే ద్వారా ధర్మశాస్త్రము వచ్చింది. మోసే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి బలులు వచ్చాయి. ఆ బలుల ద్వారా పూర్వకాలం ఉన్న మనుషులందరూ ఏం చేయాలనుకున్నారు? బలుల ద్వారా వచ్చిన రక్తం, ఆ రక్తం ద్వారా వారు నీతిమంతులు కావాలనుకున్నారు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన రక్తం ఏంటంటే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తం. కానీ ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5లో ఏముంది? ఈ రక్తం వలన ఎప్పటికీ పాపక్షమాపణ కలగదు అని చెప్పాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు మనుషులు ఏ ప్రయత్నంలో ఉన్నారంటే, నేనేదో గొర్రెనిచ్చో ఏదో మేకనిచ్చో లేకపోతే ఏదో ఒకటి చేసి, అంటే నా శక్తితో నేనేదో ఒకటి చేసి నేనేం కావాలి? నీతిమంతుడు కావాలన్న ఆలోచనలో మనుషులు ఉన్నారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే యేసు ప్రభు లోకానికి వచ్చే టయానికి మనుషులందరూ ఏమయ్యారంటే, తమ చేతులతో ఏదో చెయ్యాలన్న ప్రయత్నం చేసి ఏమీ చేయలేని వారుగా, ఫలాలు లేని అంజూరపు చెట్టులాగా అయిపోయారు. యేసు ప్రభు వచ్చేటప్పుడు 3 బలమైన అద్భుతాలు చేశాడు బైబిల్లో. 3 అద్భుతాలు ఏంటంటే, 1 యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి 12 ఏండ్ల నుండి రక్తస్రావరంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేశాడు. మీరు అనుకుంటారు 12 ఏండ్ల రక్తస్రావరం గల స్త్రీని ఎందుకు బాగు చేశాడు అని అంటే, రక్తస్రావరం గల స్త్రీ మురుకు గుడ్డలతో ఉంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఎలా అంటాడు? మన నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి?
మురుకు గుడ్డలా ఉన్నాయి. అంటే యేసుప్రభు వచ్చే సమయానికి మనుషులకు నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయి? మురుకు గుడ్డలు ఉన్నాయి. రక్తస్రావం గల స్త్రీకి పిల్లలు పుడతారా? అంటే ఏమి లేదు, ఫలం లేదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి మనుషులు ఎక్కడికి వచ్చేసారంటే తమ క్రియల ద్వారా నీతిమంతులు అవ్వే ప్రయత్నంలో ఉన్నారు, కానీ వారి వల్ల కాలేదు, ఫలాలు లేని జీవితాలుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను. యేసుప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అంజూరపు చెట్టుని ఏం చేశాడు? శపించాడు. అంజూరపు చెట్టుకి ఏమి లేవంట, ఫలాలు లేవు. ఏమున్నాయి? ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ ఏమి లేవు, ఫలాలు లేవు. ఫలాలు లేని అంజూరపు చెట్టుని ఏం చేశాడు? ఆయన శపించాడు. ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుని మాటను అవిధేయత చూపించిన తర్వాత వారు దిగంబరులు అయ్యారు. ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి వారు ఏం వాడారు? అంజూరపు ఆకులు వాడారు. అంటే యేసుప్రభు లోకానికి వచ్చే సమయానికి ఆ చెట్టుకి ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. అంటే మనుషులందరూ ఎలా ఉన్నారు? ఆకులతో ఉన్నారు. ఆకులు ఉదయాన్ని వికసించి సాయంత్రానికి ఏమవుతాయి? మధ్యాహ్నానికి ఎండిపోతాయి. అంటే యేసుప్రభు లోకానికి వచ్చే సమయానికి మనుషులు ఎలా ఉన్నారు? స్వనీతి అంటే అంజూరపు ఆకులతో ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. మూడో అద్భుతం చేశాడు. ఏంటా మూడో అద్భుతం అంటే, దేవాలయంలో నడుము వంగిపోయిన ఒక స్త్రీని యేసుప్రభు బాగు చేశాడు. నడుము ఎందుకు వంగిపోయింది అని అంటే, భారాలు ఏంటంటే ధర్మశాస్త్రం అనే కాడి ఆ కాలంలో ప్రజలందరి మీద, ఆ కాలంలో ఉన్న యాజకులు ఏం చేశారని వారి మీద మోపారు. భారమైన కాడి అంటాడు అపోస్తలుల గారు 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, భారమైన కాడి. ధర్మశాస్త్రం అనేది కాడి, కానీ ప్రభు ఇలా చెప్పాడు, భారం మోసిన సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. నా కాడి సులువైంది అన్నాడు. యేసుప్రభు ద్వారా వచ్చిన కాడి సులువైంది, కానీ ధర్మశాస్త్రం అనే కాడి భారమైంది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం వెతుకుతున్నారు? నీతిని వెతుకుతున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతుకుతున్నారంటే ఇప్పుడు ఆ కాడి వారి మీద ఏమైంది? ఎవరైనా బరువు మీ భుజాల మీద ఎట్టారంటే మీరు ఏమవుతారు? వంగిపోతారు. యేసుప్రభు వచ్చే సమయానికి ఆ స్త్రీ నడుము వంగిపోయింది. యేసుప్రభు వచ్చే సమయానికి అంజూరపు ఆకులతో మాత్రమే చెట్టు ఉంది. యేసుప్రభు వచ్చే సమయానికి రక్తస్రావం గల స్త్రీ ఉంది. యేసుప్రభు వచ్చే సమయానికి చెప్పండి, నడు వంగిపోయిన స్త్రీ ఉంది. కానీ యేసుప్రభు కృపా ప్రత్యక్షతగా వచ్చాడు, నడు వంగిపోయిన స్త్రీని బాగు చేశాడు. కృపా ప్రత్యక్షతగా వచ్చాడు, ఆ రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు. బాగు చేసి ఏం చెప్పాడు అని అంటే, బాబు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు. మరి ఎలా అవుతాం ప్రభు అంటే ఆయన ఎలా అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు, ప్రభుకి స్తోత్రం, నా యందు విశ్వాసం ఉంచువాడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాడని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం. అంటే యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? కృపా ప్రత్యక్షతకు వచ్చాడు. కృపా ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే, మనం చేయలేని దాన్ని ఆయన చేసిన దాంట్లో మనకు పాలివ్వడానికి వచ్చాడు. అర్థమైన వాళ్ళు దేని స్తోత్రం చెప్పండి. మనం చేయలేని దాన్ని ఆయన చేసిన దాంట్లో మనకు పాలిచ్చాడు. అందుని బట్టే ప్రభుని బట్టి మనకు గొప్పదనేది కలిగింది. ఇప్పుడు యేసుప్రభు బోధ చేస్తున్న సమయంలో ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, నా యొద్దకు రండి, నన్ను విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచడమే క్రియ, విశ్వాసం ఉంచిన వారు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు అని ఆయన బోధిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేశాడు. పరిగెట్టుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఇలా వాక్యం చెప్తుంటే ఇలా సాష్టాంగ నమస్కారం చేసేశాడు. ఆయన చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంత భక్తిపరుడండి, ఎంత విధేయుడండి అని అనుకుంటాం మనం. కానీ ఇంతకు వాస్తవానికి యేసుప్రభు ఏమో, నా యందు విశ్వాసం ఉంచితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, నా ద్వారా తప్ప మీ క్రియల ద్వారా ఎవరు పరలోకం వెళ్ళరు అని ఆయన చెప్తుంటే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుటి సాక్ష్యాన్ని నమస్కారం చేసి ఇలా అంటున్నాడు, పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఇతను అడిగిన ప్రశ్న రైటా రాంగా? రాంగ్ అంటే మరి అక్కడ సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన, భక్తి ఉందా లేదా? రాంగ్ అంటారా రైట్ అంటారా? పురుషులు రాంగా? ప్రభుకి స్తోత్రం. రాంగ్. ఎందుకు? కానీ అక్కడ ఆ యేసుప్రభు వెనకాల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అబ్బాబ్బాబ్బా ఏం భక్తుడండి, నిజంగా ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాడు, వచ్చిన ఆయన ఇలాగనలేదు, మరి ఏమన్నాడు? సాష్టాంగ నమస్కారం చేసేసాడంటే నిజంగా ఇతనిలో భక్తి ఉంది అని అనుకుంటున్నారు, అందరూ అనుకున్నారు. కానీ యేసుప్రభు హృదయ రహస్యములను ఎరిగినవాడు. ఈయనేమో నా యందు విశ్వాసం ఉంచండి, నేను కార్యం చేశాను, దాంట్లో మీకు పాలిస్తానంటుంటే ఈయన వచ్చేం అడుగుతున్నాడు అంటే నేనేం చేయాలో చెప్పాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, సరే నేనేం చేయాలని నువ్వు అడిగావు కాబట్టి
సరే వెళ్ళి 10 ఆజ్ఞలు నెరవేర్చు అన్నాడు. 10 ఆజ్ఞలు నెరవేర్చు అన్నాడు. అప్పుడు వెంటనే ఆ యవనస్తుడు ఎలాగెళ్ళాడంట? వ్యసన పడుతూ అంటే అర్థమేంటి? ఆనందంతో వెళ్ళాడా, దుఃఖంతో వెళ్ళాడా? ఎందుకు? ఆ 10 ఆజ్ఞలు ఎవరు నెరవేర్చలేరనే యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఏ మనుషుడు 10 ఆజ్ఞలు అంటే అర్థం ఏంటంటే 10 ఆజ్ఞలు చెడ్డవి కాదు, 10 ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి గలవి, ఉత్తమమైనవి అంటాడు రోమపత్రిక 7వ అధ్యాయం. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే ఆదామును బట్టి మనందరూ పాపులు, మనం పాపులం కాబట్టి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఫలితంగా మనందరికీ పాప శరీరం వచ్చింది. ఈ శరీరం ఏ శరీరం? పాప శరీరం. ఈ శరీరం పాప శరీరం. 10 ఆజ్ఞలు అనేవి ఏంటి? పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైన ఆజ్ఞలను పాప శరీరంతో ఏం చేయలేం? నెరవేర్చలేం. పరిశుద్ధమైన ఆజ్ఞలను పాప శరీరంతో ఏం చేయలేం? నెరవేర్చలేం. అందుకే మనమందరం ఎవరిలో నుండి వచ్చాం? ఆదాములో నుండి వచ్చాం. కానీ యేసుప్రభు ఎవరిలో నుండి రాలేదు? ఆదాములో నుండి రాలేదు. అందుకే మీరు ఆయన ఎలా వచ్చాడంటే లోకాసు వార్తలో ఉంటుంది, ఇదిగో ఈయన తండ్రి, ఈ నుంచి ఈయన కుమారుడు, ఈ కుమారుడు తండ్రి ఇతను, ఈ కుమారుడు తండ్రి ఇతను అని ఉంటుంది తప్ప యేసుప్రభు గురించి రాసినప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఈయన మరియ యందు పుట్టెను అని రాయబడింది. మరియ యందు పుట్టెను, యోసేపు కొడుకు అని రాయబడలేదు. ఎందుకు? యోసేపు కొడుకు అని రాశారనుకోండి, అంటే ఇప్పుడు యేసుప్రభు కూడా ఎవరిలో నుండి వచ్చినట్టు? ఆదాములో నుండి వచ్చినట్టు. ఆదాములో నుండి ఆయనలో ఏముంటుంది? పాపం ఉంటుంది. ఆయనకి ఏ శరీరం ఉంటుంది? పాప శరీరం ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేయలేడు? 10 ఆజ్ఞలు నెరవేర్చలేడు. అందుకే మన జన్మ వేరు. చెప్పండి. యేసుప్రభు జన్మ వేరు. ఆయన భూమి మీదకి వచ్చిన విధానం వేరు, మనం భూమి మీదకి వచ్చిన విధానం వేరు. మనందరం పాప శరీరంతో ఉన్నాం కాబట్టి 10 ఆజ్ఞలు ఏం చేయలేం? నెరవేర్చలేం. ఇప్పుడు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 4, ఆయన పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చెయ్యనివాడు. ప్రభుకి స్తోత్రం. ఆయనలో ఏమి లేదు? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఆయనలో పాపం లేదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆయనలో పాపం లేదు, ఆయన పాపము ఎరగనివాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆయన పాపము చేయలేదు. అంటే ఇప్పుడు ఆయనలో ఏమి లేదు? పాపం లేదు. కాబట్టి ఇప్పుడు 10 ఆజ్ఞలు ఏం చేయగలడు? నెరవేర్చగలడు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు, అంటే నువ్వు ధర్మశాస్త్రం కొట్టివేయుచున్నావా అని అనగానే ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను. అవును, యేసుప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఆయన వల్ల అవుతుంది, కానీ ఎవరి వల్ల అవ్వదు? మన వల్ల అవ్వదు. మన వల్ల అవ్వదు కాబట్టి ఆయన నెరవేర్చి, చెప్పండి, దాంట్లో మనకు పాలు పంపులు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు ఈ యవనస్తుడు పరిగెట్టుకుంటూ వచ్చిన ప్రశ్నకి ఏంటి? ఆ ప్రశ్న ఏమి అడిగాడు? పరలోకం వెళ్ళడానికి నేనేమి చెయ్యాలని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవ్వడంలో తప్పుందా రైటా? యేసుప్రభు 10 ఆజ్ఞలు ఇవ్వడం తప్ప రైటా అంటున్నాను. రైటే. ఎందుకు? నేనేం చేయాలని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? సరే ఏం చేయాలన్నా కాబట్టి సరే తీసుకో అని అన్నాడు. తీసుకున్న వ్యక్తి ఏమయ్యాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ లూకాసు వార్త 18వ అధ్యాయం తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయంలోకి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధనవంతుడే. ఆయన ఎవరు? జక్కయ్య. ఆయన నేనేం చేయాలని రాలేదు, ఆయన ఎవరో చూడాలని వచ్చాడు. ప్రభు స్తోత్రం. ఆయన ఎవరో చూడడానికి వచ్చిన జక్కయ్యతో ప్రభు ఇలా అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంటి ఉంటానన్నాడు. ప్రభు స్తోత్రం. 18వ అధ్యాయంలోనేమో నేనేం చేయాలని అడిగిన వ్యక్తికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆయన ఎవరో చూడాలనే వ్యక్తికి జక్కయ్యకి ఆయన కృపనిచ్చాడు. ప్రభు స్తోత్రం. నేను మాట చెప్తున్నాను, నేనేదో చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నంతకాలం ఈ రాత్రి నువ్వు కృపను పొందలేవు. నేను కాదు, ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన కృపా ప్రత్యక్షతకు వచ్చాడు. నా క్రియలు బట్టి కాదు, ఆయన కృప ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడతాను అని ఎవరైనా ఇంకా సువార్తను అంగీకరించకపోతే మీరు అంగీకరించుదురుగాక. యేసుప్రభుని అంగీకరించకపోతే. అర్థమైందా? యేసుప్రభు యొక్క కృపా ప్రత్యక్షత ఎందుకు జరిగింది? కృపనివ్వడానికి జరిగింది. కృపలో మనందరికీ ఏమిచ్చాడు? పాలిచ్చాడు. ఎందుకు కృపలో మనకు పాలిచ్చాడు? మనం దేనిని చేయలేము కాబట్టి చెప్పండి, ఆయన చేసిన దాంట్లో మనకి ఏమిచ్చాడు? పాలిచ్చాడు. మీరు ఇలా అనుకోకండి, మన క్రియలు వేరు, ఆయన కృప వేరు. మన క్రియలు వేరు, ఆయన కృప వేరు. క్రియలు అని అనగానే మనవి, కృప అనగానే ఆయనది. ఆయన ఎందుకు వచ్చాడు? కృపనివ్వడానికి వచ్చాడు. క్రియలు చేయడానికి కాదు, మనం ఏం చేయాలో చెప్పడానికి కాదు. చెప్పండి,
నేనేం చేయబోతున్నానని చెప్పడానికి వచ్చాడు. ఆమేన్. అర్థమైతే మీకు అందరి దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు 3: 1 కృపా ప్రత్యక్షత, 2 జీవ ప్రత్యక్షత, 3 మహిమ ప్రత్యక్షత. మొదటి ప్రత్యక్షత ఎందుకు జరిగిందంటే కృపనివ్వడానికి వచ్చాడు. ఆ కృప ఏం చేసింది మనల్ని అందరినీ? తీతు పత్రికలు అంటాడు 2వ అధ్యాయం 6లో, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు కానీ ఆయన కృప ద్వారానే మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. అంటే కృపా ప్రత్యక్షత ఏం చేసిందంటే, ఆయన మొదటి రాకడ ఏం జరిగిందంటే, ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఏం జరిగిందంటే, మీ క్రియలు కాదు నేను చేసిన పుణ్యకార్యంలో మనందరికీ పాలు పంపులు ఇచ్చాడు. అంటే ఒక మాటలో చెప్తాను, మనందరికీ కృపను పంచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి సొంత రక్షకుని అంగీకరించారో మీకు అందరికీ కృపనిచ్చాడు. ఆమేన్. ఆ కృపే మనల్ని అందరిని ఏం చేసింది? నీతిమంతులుగా తీర్చింది. ఆ కృపే మనల్ని పరిశుద్ధులుగా చేసింది. ఆ కృప ద్వారా మాత్రమే ఈ రోజున మన సంఘంలో నిలుచున్నాం. నిజానికి వాస్తవానికి మనకి ఎవ్వరికి అర్హత లేదు. ఎవరికి ఏమి లేదు? అర్హత లేదు. కానీ అర్హత లేని మనకేమిచ్చాడు? అర్హత లేని మనకు ఆయన గొప్ప అర్హత ఇచ్చాడు. ఎంత అర్హత అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, వాగ్దానం లేనివారు, నిరీక్షణ లేనివారు, దేవుడంటే ఎరగని వారు. కానీ ఇప్పుడు దేవుడంటే ఎరగని వారం కాదు, ఆ దేవుణ్ణి తండ్రి అని పిలిచే యోగ్యత ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా దేవుని తండ్రి అని అనగలరా? దావీదు కానీ, మోసే కానీ, దానియేలు కానీ ఎవ్వరు దేవుని తండ్రి అని పిలవలేరు. కానీ దేవుని ఈరోజు ధైర్యంగా కూర్చొని లెగిస్తే మనం ఏమన్నాం? తండ్రి. తుమ్మితే ఏమంటున్నాం? తండ్రి. వంట చేసుకున్నప్పుడు ఏమన్నాం? తండ్రి. ఆ భాగ్యం ఎలా దొరికింది? యేసు ప్రభు యొక్క కృపా ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క కృపా ప్రత్యక్షత ద్వారా మనందరికీ దిగి దేవునితో సమాధానం కలిగింది. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు కనుకనే దేవునికి మనకేం కలిగింది? సమాధానం కలిగింది. చూడండి, ఆ మాట చూపిస్తాను. కృపా ప్రత్యక్షతలో ఏం జరిగిందంటే మొదటి అనుభవం సమాధానము. ఆ కృప మనల్ని సమాధానపరిచిందన్న మాట చూపిస్తాను. రండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం త్వరగా చూడండి, కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే. ఇలా అనొచ్చా? ఆయన అంటే ఎవరు? ఇప్పుడు వాక్యాన్ని బట్టి చెప్పండి. కృప. అది బాగా చెప్పింది. కృప. ఆయన ద్వారా అంటే అర్థమేంటి? కృపా ప్రత్యక్షత. ఆయన కృప ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందుతామా? పొంది ఉన్నామా? పొంది ఉన్నాం. అంటే దేవునికి మనకి డీలోకి అయింది. ఆయన నిన్ను ఎలా చూడలేదు? పరమగీతాల్లో ఒక మాట ఉంది, నేను నల్లని దానను అంటది సులోమితి. ఆయన అంటే నువ్వు నల్లని దాను కాదు, నేను రక్తం చేత కడిగి నిన్ను సౌందర్యవతిగా మార్చాను అంటాడు. ప్రభుకి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయన మనల్ని ఎలా చూస్తలేదు? నల్లని వారిగా చూస్తలేదు. ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? సౌందర్యవంతులుగా చూస్తున్నాడు. ఆయన దగ్గరికి రాకముందు ఏమున్నాయి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం తలనెత్తి నుంచి అరికాల వరకు ఏమున్నాయి? పుండ్లు ఉన్నాయి. ఆ పుండ్లు పిసగను లేదు, మెత్త చేయబడలేదు. ఒక మాటలో చెప్పాలంటే కడగబడను లేదు. తల నుంచి అరికాల వరకు పుండ్లు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? అసహ్యంగా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో అంటాడు, నువ్వు అసహ్యంగా ఉన్నావు, చూడడానికి అసహ్యంగా ఉండి నువ్వు బయట పారవేయబడ్డావు అని అంటాడు. అంటే అలాగ అసహ్యంగా ఉన్న మన జీవితాలను ప్రభు తన కృపా ప్రత్యక్షత ద్వారా దేవునితో సమాధానపరిచి మనల్ని సౌందర్యవంతులుగా చేశాడు. హల్లెలూయా. ఎంత సౌందర్యవంతులుగా చేశాడంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేరుగా మనలో నివాసం చేసేంత బాగుపడ్డాం. ఒకప్పుడు ఒంటి నిండా పుండ్లు, కానీ ఇప్పుడు ఆయనే మనలోనికి వచ్చేసాడు. పాట కూడా ఉంటుంది కదా, నా హృదయ లోగిలలో కొలువైన నా స్వామి. నా హృదయ లోగిలు అంటే అర్థం ఏంటి? మన హృదయంలోనికే ప్రభు వచ్చేసాడు. ఒకప్పుడు దేవుడా అని అనేవారు, కానీ ఇప్పుడు ఆయనే మనలోనికి వచ్చేసాడు. తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చేశాడు. ప్రభు స్తోత్రం. అంటే యేసు ప్రభు యొక్క కృపా ప్రత్యక్షతలో మనకు జరిగిన అనుభవం ఏంటంటే దేవునితో సమాధానపరచబడ్డాం. ఆమేన్ చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ఆయనకి నాకు డీలోకే అయిందని? ఏమి ఇచ్చారు మీరు? ఇందాక సేవకులు చెప్పారు కదా, అరటిపూలు గెలిచ్చారా, బిర్యానీ ఇచ్చారా? మరి ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చారు అని నేను ఏదో ఇచ్చానని అన్నావంటే అక్కడ రాంగ్ అయినట్టే. ఎందుకు? ఏమీ ఇవ్వలేదు. నేను ఎలా అంటున్నాను, మనం ఇస్తే తీసేసుకునే అంత దరిద్రుడు ఆయన కాదు. ఇంకొక మాట ఏంటంటే ఆయన ఇమ్మంటే ఇచ్చేంత ఆస్తిపరులం కూడా కాదు.
వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలున అని పాట పాడతా టింగుమని వేస్తాం కోనికి మనం. ఏమండి నిజమే కదా? పాడమంటే మాత్రం వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చేస్తాను ప్రభా అని అంటాం, టిక్కుమని వేస్తాం. మళ్ళీ మనం పాడే పాట ఏంటి, ఏం కావాలి చెప్పు ప్రభా అంటాం. ఆయన అంటాడు, నువ్వు నాకేమి ఇవ్వద్దురా బాబు, నా కొడుకుని ఇచ్చానని నువ్వు గుర్తించి చాలు. ప్రభు స్తోత్రం. మనం ఆయనకి ఇవ్వడం కాదు, ఆయనే మనకిచ్చాడు. ప్రభు స్తోత్రం. యోహాను మొదటి పత్రిక 4:10 అంటాడు, మీరు నన్ను ప్రేమించితరని కాదు, నేనే మొదట మిమ్మల్ని ప్రేమించాను. మీ దగ్గర నుంచి నేను తీసుకోలేదు, నేను ఇచ్చాను మొదట మీకు. ప్రభు స్తోత్రం. కాబట్టి ఆయన కుమారుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనమందరం దేవునితో ఏం చేయబడ్డాం? సమాధానపరచబడ్డాం. కృపా ప్రత్యక్షతలో మనకు జరిగింది ఏంటంటే దేవునితో సమాధానపరచబడ్డాం. అంటే నేను ఒక మాట చెప్తున్నాను, నీ మీదకి ఎప్పుడు దేవుడు కోపం లేదు. ఇది మీరు నమ్ముదురుగాక. దేవుడు మనల్ని కోపంగా చూడడు. ఎందుకంటే ఆయనే నీ మీద కోపం పెట్టుకోవాలనుకుంటే ఆయన కుమారుని ఇవ్వడు. ఆయన కుమారుని ఎందుకు ఇచ్చాడు? మనతో ఆయన ఏం పడాలనుకున్నాడు? సమాధానం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, రండి వివాదం తీర్చుకుందాం రండి అని అన్నాడు. వివాదం తీర్చుకుందాం రండి అని చెప్పింది ఆయనే, తన కుమారుని ఇచ్చింది ఆయనే, మనతో సమాధాన పడింది ఆయనే. ప్రభు స్తోత్రం. ఆయన ఎప్పుడు ఎలా చూస్తున్నాడంటే కుమారులుగానే చూస్తున్నాడు. చెప్పండి, ఎలా చూస్తున్నాడు? కుమారులుగానే చూస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? కుమారులుగానే చూస్తున్నాడు. రేపు ఎలా చూస్తాడు? యేసు ప్రభు వచ్చేంత వరకు ఎలా చూస్తాడు? ఈ మనస్సాక్షి మీకు ఉంటుంది గాక. ఆయన ఎలా చూస్తున్నాడు రండి. ఎబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి 12వ అధ్యాయం చూడండి, ఆయన ఎలా చూస్తున్నాడు. 12వ అధ్యాయం 7వ వచనం 2వ లైన్ చదవండి. అంతే, అలా చదవాలా? దేవుడు కుమారులుగా మిమ్ములను చూచుచున్నాడు అనకూడదు. చూచుచు 3 చూలు ఉన్నాయి చూడండి అక్కడ. నాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అలాగే చూస్తాడు. ఈరోజు ఎలా చూస్తున్నాడో రేపు అలా చూస్తాడు, ఎల్లుండి కూడా అలాగే చూస్తాడు. ఒక మాట చెప్పనా, మనల్ని ఎవరైనా అలా చూస్తారా? ఖచ్చితంగా చూడరు. మీరు ఏమైనా ఇచ్చారనుకోండి ఏమంటారు? మీరు దేవుడండి అంటారు. మీరు ఇవ్వలేదనుకోండి, ఎంత దరిద్ర కొట్టలేదండి అని అంటారు. అంటే అర్థం ఏంటి? మనం పెట్టినంతసేపు మాకు వెళ్ళలేనండి, ఈయన లేకపోతే అవదండి, అసలు ఈయన లేకపోతే అవదండి. మరి ఈయన నాకు ఇప్పుడు సహాయం చేయలేదండి, నేనేమంటాను? ఆయన దగ్గరికి వెళ్ళి ఇష్టండి ఈయన అంటే అర్థం ఏంటి? అంటే ఈరోజు ఒకలా చూస్తాం, రేపు ఒకలా చూస్తాం. కానీ వినండి, ఆయన నిరంతరం ఒకేలా చూస్తున్నాడు. ప్రభు స్తోత్రం. మనుషుల ముఖం మారుతుందా? ఇదేదో నేను ఎక్కడ భాష మాట్లాడాను అనుకోకండి, బైబిల్లోనే ఉంది భాష. లాబాను యొక్క అల్లుడు యాకోబు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మనుగుడు పెట్టేశాడు. ఎవరో? లాబాను. కుర్చోలుడు గారని కుర్చీ చేసేస్తున్నాడు, ఏ పని ఉంటే ఆ పని చేసేస్తున్నాడు యాకోబు. కానీ స్టార్టింగ్లో ఉన్నంత చెప్పండి ఉంటుందా? ఉండదు. తర్వాత అంటాడు యాకోబు తన భార్యను రాహేల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ నాన్న నిన్నామన్నట్లాగా లేడు, మీ నాన్న మీద ముఖం మార్చుకున్నాడు అన్నాడు. అంటే ముఖం మారిందంటే అర్థం ఏంటి? స్టార్టింగ్లోనే ఒకలా చూశాడు, నిన్న ఒకలా చూశాడు, ఈరోజు ఒకలా చూస్తున్నాడు అని అన్నాడు. నీ దేవునికి స్తోత్రం. కానీ మనుషులు నిన్ను అలా చూడొచ్చు, కానీ ఆయన నిన్ను అలా చూడడు. ఆయన అలా చూడు. ఎందుకంటే ఇలా చెప్తున్నాడు, ఆయన కుమారులుగానే చూచుచున్నాడు. ఈరోజు రేపు ఎల్లుండి అలాగే నిన్ను చూస్తాడు. ఇది నువ్వు నమ్మగలిగితే నువ్వు చాలా నెమ్మదిని అనిపిస్తావు. మీకు ఆ కృప కలుగునుగాక. ఎందుకంటే ఇది మనం నమ్మకపోతే మనం ఇంకేమనుకుంటామంటే, దేవునికి నాకు ఇంకా సమాధానం కలగలేదు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి సమాధానం అంటే. ఒక మాట చెప్తాను, ఏదైనా చిన్న బాధ వచ్చింది అనుకోండి, చిన్న బలహీనత వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడు నా మీద చేతకొండ వేసేసాడు, దేవుడు మొత్తం మీద నా మీద చేతకొండు వేసేసాడు, ఇంకా ఆయన నన్ను పట్టించుకోవడం అదే పొరపాటు. అర్థమైందా? ఒకవేళ ఆయన నీ మీద చేతకొని వేస్తే నీలోని పరిశుద్ధాత్మని ఏం చేయాలి? అమ్మా నీ మీద నేను చేతకొని వేసిన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు బయటకు వచ్చే అని అనాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఎప్పుడు వరకు ఉంటాడు? ఎఫెసీ 4:30 దేహ విమోచన జరిగేంత వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో ఉంటాడు అంటే అర్థం ఏంటి? ఆయన నీ మీద ఎప్పటికీ ముఖం మార్చుకోడని అర్థం. ప్రభుకి స్తోత్రం.
కాబట్టి సంసోను యొక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, దేవుడు మనతో మాట్లాడేశాడు, ఇప్పటి వరకు దేవుడు ఎవరితో అలాగా మాట్లాడలేదు, మనతో మాట్లాడేశాడు కాబట్టి మన పని అయిపోద్ది అంటారు. మన పని అయిపోద్దే, దేవుని చూసిన వారు ఎవరో బ్రతకరు, మన పని అయిపోద్దని అంటారు. అప్పుడు తన భర్త అంటాడు, సంసోను యొక్క తండ్రి అంటాడు, నిజంగా దేవుడు మన మీద గానే కోపం ఉంటే అసలు ఇట్టి సంగతులు మనకి ఎలా నేర్పిస్తాడు? దేవుడు మన మీద కోపమే ఉంటే మనకి ఇట్టి సంగతులు ఎలాగూ నేర్పిస్తాడు. దాని నుంచి నేను ఎలా చెప్తున్నాను, ఆయన నీ మీద కోపం ఉంటే అసలు నీకు పరిశుద్ధాత్మని ఎందుకు ఇస్తాడు? నిన్ను కుమారుడని ఎందుకు పిలుస్తాడు? మీరు పరిశుద్ధ జనమనియు దేవుని సొత్తైన ప్రజలు రాజులైన యాజక సమూహం అని మిమ్మల్ని ఎందుకు పిలుస్తాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:10, రోమపత్రిక 9వ అధ్యాయంలో జీవము కలిగిన దేవుని కుమారులని మిమ్మల్ని ఎందుకు పిలుస్తాడు? ప్రభు స్తోత్రం. మన మీద దేవుని కోపం లేదు, మనం కోపం కింద లేము. ఒక మాట చెప్తున్నాను, దేవుని రెక్కల క్రింద ఉన్నాం. రూతు గ్రంథంలో ఉంది, నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఉండుటకు, సురక్షితంగా ఉండుటకు నువ్వు వచ్చితివి. ప్రభు స్తోత్రం. రూతు ఒకప్పుడు అన్యజాతి స్త్రీ, మనమందరం కూడా ఒకప్పుడు అన్యజనులమే. అన్యజనులమైన మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఆయన రెక్కల నీడలోకి వచ్చాం. రూతు కూడా అన్యజాతి స్త్రీయే, కానీ బోయాజు రెక్కల నీడలోనికి వచ్చింది. బోయాజు అంటే ఎవరు? మన ప్రభు అయినా యేసుక్రీస్తు. బోయాజు రెక్కల నీడలోనికి రూతు ఎలాగొచ్చిందో, యేసు ప్రభు రెక్కల నీడలోనికి మనందరూ వచ్చాం. ప్రభు స్తోత్రం. ఆయన రెక్కల కింద ఉన్నామే తప్ప కోపం కింద మనము లేము. కాబట్టి దేవునితో యేసు ప్రభు యొక్క కృపా ప్రత్యక్షతలో మనకు కలిగిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే, దేవునితో మనకు సమాధానం కలిగింది. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో మనకేం కలిగింది? సమాధానం కలిగింది. ఆయన కోపం మన మీద లేదు. మనం ఎక్కడున్నాం? ఆయన రెక్కల క్రింద ఉన్నాం. ప్రభుకి స్తోత్రం. రెండో ప్రత్యక్షత ఏంటి? జీవ ప్రత్యక్షత. మొదటి ప్రత్యక్షత ఏంటి? కృపా ప్రత్యక్షత. కృపా ప్రత్యక్షత దేవుడికి మనకి ఏం కలిగింది? ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. సమాధానం కలిగింది కదా. రెండో ప్రత్యక్షత, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు. లేచిన ఆయన ఏమయ్యాడు? మీకు మాట చెప్తున్నాను, అసలు నాకు ఈ లైన్ అర్థం కాలేనప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే, యేసుప్రభు వచ్చాడు, చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మరలా వస్తాడు. అంతేకాదు, వినండి, మధ్యలో ఒక మంచి పార్ట్ ఉంది. అదేంటంటే, ఆయన వచ్చాడు, చనిపోయాడు, ఇప్పుడు పరలోకానికి వెళ్ళి జీవిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళి జీవిస్తున్నాడు. ఎవరి కొరకు? భూమి మీద ఏ సంఘాన్ని అయితే స్థాపించి ఆయన పరలోకానికి వెళ్ళాడో ఆ సంఘాన్ని పోషించడానికి పరలోకంలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. యాజకుడుగా జీవిస్తున్నాడు. రాత్రి నేను గండ్రేల వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనికి వెళ్తారన్నది ఎవరికి తెలుసు? ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులోకి వెళ్తారన్నది ఎవరికి తెలుసు అంటున్నాను? సర్వోన్నతుడైన దేవునికి తెలుసు కదా. దేవునికి తెలుసు. ముందుగానే ఎవరిని పంపించాడు? యోసేపుని ఎందుకు పంపించాడు? రేపు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులోనికి వచ్చినప్పుడు వీళ్ళు పోషించబడాలంటే ఖచ్చితంగా ఇక్కడ నావాడు అనేవాడు ఒక వ్యక్తి ఉండాలని దేవుడు ముందుగానే యోసేపుని పంపించాడు. యోసేపు ఐగుప్తులో ఉండి ఏం చేశాడు? తన ప్రజలందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరిని పోషించాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే అన్నలు అంటారు వచ్చి, తమ్ముడా నిన్ను అమ్మేశాం, చాలా తప్పు చేసేసాం, చాలా నేరం చేసేసాం, మమ్మల్ని క్షమించు అంటే అప్పుడు యోసేపు అంటాడు, కత్తి తీసిరండిరా అని అనలేదు. ఏమన్నాడు చెప్పనా? అన్నలారా మీరు భయపడకండి, మీరు నన్ను అమ్మడం కాదు, మన మేలు కొరకే దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ప్రభు స్తోత్రం. ఎందుకు పంపించాడు? మిమ్మల్ని పోషించడానికి నన్ను ముందుగా ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద నుండి పరలోకానికి ఎందుకు వెళ్ళాడంటే సంఘాన్ని ఇక్కడ స్థాపించాడు. ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘము ఆయన వచ్చే వరకు పోషించబడాలి. సంఘం పోషించబడాలి. సంఘం పోషించబడాలంటే ఈ సంఘాన్ని పోషించడానికే ప్రభు పరలోకంలో జీవిస్తున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆయన పరలోకంలో ఎందుకు జీవిస్తున్నాడు చెప్పనా? మనం పోషించబడాలి. రాత్రి ఇలా చెప్తున్నాను, మనకు సహాయం చేయడం కొరకు జీవిస్తున్నాడు. చెప్పండి ఆ మాట. సహాయం చేయడం కొరకు జీవిస్తున్నాడు. ఏమంటే మనకు సహాయం ఎందుకు? మన బలవంతులు కాదా? చెప్పండి, మనకు బలం లేదా? మరి ఐజాక్ ఏంటంటే అంత బలంగా ఉన్నాడు లేదా? వినండి. మనకు సహాయం ఎందుకు అని అనుకోకండి. మనము యేసు ప్రభు వచ్చేంత వరకు నీతిమంతులమే, పరిశుద్ధులమే. కానీ వినండి ఒక సంగతి, యేసు ప్రభు వచ్చేంత వరకు మన శరీరం బలహీనమైన శరీరం.
చెప్పండి. ఈ శరీరం ఏ శరీరం? బలహీనమైన శరీరం. యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఏ లోకంలో ఉండాలి? ఈ లోకంలో ఉండాలి. ఈ లోకంలో ఏముంది? భ్రష్టత్వం ఉందా అన్నాడా లేదా? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ ఎక్కడుంది? లోకంలో ఉందని చెప్పాడు. యేసు ప్రభు వచ్చేంత వరకు మన పాపంలో ఉంటామా? పాపంలో లేము. కానీ ఎక్కడున్నాం? పాప శరీరంలో ఉన్నాం. ఈ శరీరం ఎప్పుడు మారుతుంది? యేసు ప్రభు వచ్చేంత వరకు, తర్వాత మారుతుంది. కానీ ఆయన వచ్చేంత వరకు మనం ఏ శరీరంలో ఉండాలి? ఈ పాప శరీరం. దాన్ని ఎలా చెప్పనా? బలహీనమైన శరీరం. ఉందా మాట బైబిల్లో? ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కృపా ప్రత్యక్షతలో మనకు దేవునితో సమాధానం కలిగితే జీవ ప్రత్యక్షతలో ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన జీవిస్తున్నాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 చదవండి. అది ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? శరీరం. అంటే శరీరం ఏంటి చెప్పండి ఇప్పుడు? బలహీనమైంది. ఎప్పటి వరకు బలహీనమైంది? యేసుప్రభు వచ్చేంతవరకు ఈ శరీరం బలహీనమైంది. అందుకే ఈ శరీరానికి అద్దుగా దగ్గుతున్నారు ఎవరో. బలహీనమైంది. నిద్ర వస్తుంది, బలహీనమైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడ్డారు, కానీ ఏమొస్తుంది? వస్తుంది. బలహీనమైంది. అందుకే ఈ శరీరంలో ఉన్నంతకాలం మనకు రోగాలు వస్తాయి, చెప్పండి, బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కాబట్టి నేను ఎలా చెప్తున్నాను, యేసు ప్రభు వచ్చేంత వరకు మన పరిశుద్ధులమే, యేసు ప్రభు వచ్చేంత వరకు నీతిమంతులు. కానీ చెప్పండి, మనం ఏ శరీరంలో ఉన్నాం? బలహీనమైన శరీరం, పాప శరీరంలో ఉన్నాం. పాప శరీరంలో ఉన్న మనం పాపం చెయ్యాలా చేయకూడదా? పాప శరీరంలో ఉన్నామండి. పాపం చెయ్యాలా చేయకూడదా? చేసినా పర్వాలేదా? అర్థం కాలేదు అలాగా అంటున్నారు వీళ్ళు. ఏది మధ్యలో పాపం చేసినా పర్వాలేదని మేము చెప్పడంలా. విశ్వాసి పాపములో లేడు, విశ్వాసి పాపంలో లేడు. పాపంలో లేడన్న సత్యం అర్థమైతే పాపం చేయకుండా జీవిస్తాడు. పాపంలో లేడు అన్న సంగతి అర్థమైతే పాపం చేయకుండా జీవిస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. ఇంజనీర్ ఏం చేస్తాడు? ఇల్లు కడతాడు. అంతేనా? ఇంజనీరింగ్ ఏం చేస్తాడు? లాయర్ ఏం చేస్తాడు? మాస్టర్ గారు ఏం చేస్తారు? పాప ఏం చేస్తాడు? నువ్వు పాప అనుకున్నంతకాలం పాపమే చేస్తావు. యేసు ప్రభు ద్వారా నేను నీతిమంతుని అనే సత్యం నీకు అర్థమైన రోజు నుంచి, నేను పరిశుద్ధుణ్ణి అని నీకు అర్థమైన రోజు నుంచి పరిశుద్ధంగా జీవించడానికి అనుభవం కలుగుతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. అందరూ వేరు, ఆడవేరు. యేసు ప్రభు వచ్చేంత వరకు ఏ శరీరంలో ఉంటాం? పాప శరీరం. పాప శరీరంలో ఉన్నాం కాబట్టి ఏం చేయొచ్చు? ఏం చేసే అవకాశం ఉంది? పాపం చేసే అవకాశం ఉంది. కానీ నేను ఎలా చెప్తున్నాను, పాపం చేయకుండా నువ్వు జీవించడానికి సహాయం చేయడానికి ఉన్నాడు ఆయన. అక్కడ పాపం చేయకుండా జీవించడానికి సహాయం చేయడానికి ఆయన అక్కడ ఉన్నాడు. 2, బలహీనమైన శరీరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తాయి? రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నింటిని కూడా అధిగమించి జీవించడానికి సహాయం చేయడానికి ఉన్నాడు ఆయన అక్కడ. ప్రభుకి స్తోత్రం. కాబట్టి మీరు ఆయన వైపు చూచుదురుగాక. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యముంచుడి. ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యముంచుడి. ఆ ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఎవరు ఎదుట ఉన్నాడు? తండ్రి ఎదుట ఉన్నాడు. ఏం పట్టుకొని ఉన్నాడు? రక్తాన్ని చేత పట్టుకున్నాడు. ఎవరి పక్షాన? మన పక్షమున. దేవునికి స్తోత్రం. ఆయన నాకున్నాడు అని నువ్వు నమ్మితే బలహీనమైన శరీరంలో ఉన్న ఆయన సహాయం పొందుకొని బలమైన కార్యాలు జరుగుతాయి. సంసోను ఎంత బలవంతుడు! చూడటానికి ఎలా ఉంటాడు? చెప్పండి అమ్మా, ఎంత ఉంటాడు? నిజంగా మా నలుగురిని కలిపితే ఎంత బలంగా ఉంటాడో, ఎంతలా ఉంటామో అలా అనుకోకండి సుమా. ఆయన అంత చూడటానికి బలవంతుడని కాదు, ఆయన చూడటానికి బలహీనుడు. కానీ దేవుని ఆత్మ అతని మీద బలముగా దిగినందున అతడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఈరోజు బలహీనుడివే, కానీ దేవుని సహాయం నువ్వు అనుభవిస్తే, దేవుని ఆత్మ సహాయం నీకు కలిగితే నువ్వు బలహీనుడివే, కానీ నీ ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. ఆయన నీకు సహాయం చేయడానికే ఉన్నాడు. రోమపత్రిక 8:1, రోమిలికి రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు
సారీ అమ్మ, 8:26 చదవండి. అటువలే మన బలహీనతలను చూచి, దేవునికి స్తోత్రం, బలహీనతలను చూసి ఏం చేయాలనుకుంటున్నాడు? బలహీనతలను చూసి ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు ప్రసాద్ బలహీనత నాకు తెలిసింది అనుకో, నేను ఏం చేయాలనుకుంటాను? ఎక్కడ అనుకుంటామండి? సాటించాలనుకుంటాను. అమ్మ అంతేనా? ఇప్పుడు మీది ఏదో లోపం నాకు తెలిసింది అనుకో, నేను ఏం చేయాలనుకుంటాను? నేనెంత సాటించమని అనుకోకండి, మీరు కూడా అంతే. దీంట్లో నేననే కాదు, ఎదుటి వ్యక్తి యొక్క బలహీనత తెలియగానే అన్నీ ఏం చేస్తా? జాన్ ప్రసాద్ నీకు తెలుసా ఐజక్ కోసం అని వెంటనే స్టార్ట్ చేస్తాను. కానీ వినండి, ప్రభు మన బలహీనతలు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? మనం సాటింపేయడం కాదు. హలో వినండి, సాటింపేయడానికి కాదు, సహాయం చేయడానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మాట చెప్తున్నా, నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో అది ప్రభుకు తెలుసు. ఎక్కడ ఓడిపోతున్నావు, ఏ విషయంలో ఓడిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు తర్జుమా అవుతున్నావు, ఏ విషయంలో నువ్వు తలకిందులు అవుతున్నావో సమస్తము ప్రభు చూస్తున్నాడు. ఈ రాత్రి నేను ఒకటి నమ్ముతున్నాను, మీ అందరికి అది సహాయం కలుగును గాక. ఆ విషయంలో మీకు సహాయం కలుగును గాక. ఆ విషయంలో మీరు బలహీనులే కానీ చెప్పండి, దేవుని సహాయం ద్వారా మీరు బలవంతులు అవుదురుగాక, బలమైన కార్యాలు జరుగును గాక. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు బలంగానండి, ఆమేనండి. దేవదూతలు పరిగెట్టాలి ఇక్కడి నుంచి. ఎక్కడికి? అది పరలోకానికి పరిగెట్టాలి దేవదూతలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఇక్కడ ఒక మాటలో ఉన్నది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. అమ్మ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14. అందరూ బైబిల్ చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు నాకున్నాడు, నీకున్నాడు. ఈ రాత్రి నీకు అర్థమవును కాక. నీ గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నాడు, నీ గురించి పరితపించే ఒక ఆయన ఉన్నాడు, అక్కడ జీవిస్తున్నాడు. ఆయన మనకున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కోనేటి దగ్గర ఉన్న ఒక వ్యక్తి 38 ఏళ్ల నుండి బాధపడుతుంటే అక్కడ యేసుప్రభు వచ్చి అడుగుతాడు, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసు? అయ్యా, నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు. కానీ నేను ఎలా చెప్తున్నాను, సహాయం చేయడానికి ఒక ఆయన ఉన్నాడు. అక్కడ లేడు, కానీ మనకు ఒక ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడు? సహాయం చేయడం కొరకు. మనకెందుకు సహాయం చేయడానికి ఉన్నాడు? మనకెందుకు ఆయన సహాయం చేయాలనుకుంటున్నాడు? మనం బలహీనులం కాబట్టి, లేదా బలహీనమైన శరీరంలో ఉన్నాము కాబట్టి, పాప శరీరంలో ఉన్నాము కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం బలహీనులం కాబట్టి. చెప్పండి, మనం ఎవరం? బలహీనులం కాబట్టి. బలహీనులమైన మనకేమివ్వడానికి? సహాయం ఇవ్వడానికి అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచనం చదవండి. ఈ మాటలన్నీ అక్కడ ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు అది వచ్చేసారా, మనం బలహీనులం. మనం ఎవరం? బలహీనులం. 14 వచనం ఏమన్నాడు? మన కోసం ఒక ఆయన అక్కడ ఉన్నాడు. 15 వచనం ఏమన్నాడు? మన బలహీనులం. ఇప్పుడు 16 వచనం చదవండి. 16 వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా శాసనం యొద్దకు చేరుదుము. దేవునికి స్తోత్రం. అంటే 14 వచనం అన్నాడు, నీ కోసం నేను జీవిస్తున్నాను. అంటే మన కొరకు ఒక ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడు? తర్వాత వచనం అన్నాడు, మనం బలహీనులం కాబట్టి. తర్వాత వచనం ఏమంటున్నాడు? కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. ప్రభుకు స్తోత్రం. అంటే బలహీనులమైన మనం దేవుని సహాయం పొందితే మనం బలవంతులం కాబట్టి బలమైన కార్యాలు చూస్తాం. మనం చూచుదుముగాక మునుపెన్నడు వెళ్ళని నూతన మార్గంలో 2026లో మనం వెళ్ళుదుముగాక. యెహోషువతో అన్నాడు, నేను గొప్ప చేస్తాను, మునుపెన్నడు వెళ్ళని నూతనమైన మార్గంలో నిన్ను నడిపిస్తానన్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో అది నెరవేర్చబడును గాక. కాబట్టి బలహీనులు సహాయం పొందితే బలవంతుల ద్వారా ఏం జరుగుతాయి? బలమైన కార్యాలు జరుగుతాయి. చివరికి ఈ మాట కూడా చూసండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34 చదవండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి. ప్రభుకు స్తోత్రం. ఎవరంటే బలహీనులండి. గిద్యోను ఎవరు?
బలహీనుడు అండి. పిరికోడు గిద్యోను. ఎంత పిరికోడు! శత్రువులు వచ్చి ఎక్కడ చంపేస్తారేమని గాను చోటుకి వెళ్ళిపోయి దాక్కుని పోలే ధాన్యాన్ని ఏం చేస్తున్నాడట, దొల్లగొడుతున్నాడు. అంటే గిద్యోను ఎవరు? ఒక పిరికివాడు, ఒక బలహీనుడు. కానీ ఆ బలహీనునే దేవుడు వాడుకున్నాడు, బలమైన కార్యాలు జరిగించాడు. దావీదెవరు? ఒక బలహీనమైన వాడు. ఎంత బలహీనమైన వాడు? అన్నలందరికీ కండలు తిరిగినాయి కానీ దావీదుకి కండలు లేవు. అంతే కదండి. ఎందుకు? తండ్రి ఎక్కడ పెట్టి మేపుతున్నాడు అంటే అన్నల్నే ఇంట్లో పెట్టి మేపుతున్నాడు. చిన్నోడిని ఎక్కడ పంపించేశారు? అరణ్యంలో పంపించారు. అరణ్యంలో ఉదయం టిఫిను, మధ్యాహ్నంలో భోజనం, సాయంత్రం బిర్యానీ దొరుకుతుందా? టయానికి భోజనం కూడా లేని పరిస్థితిలో దావీదు ఉన్నాడు. కానీ దేవుడు ఆ బలహీనున్నే వాడుకున్నాడు, బలమైన కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు ఎవరు? ఒక బలహీనుడు. ఎంత బలహీనుడు? ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ మాంసము తింటున్నారు. కానీ దానియేలు ఏమన్నాడు తెలుసా? ఏ మాంసం మాకొద్దు. మరి ఏం తింటారు? మేము కాయగూరలు తింటాం. కాయగూరలు తింటే మీరు బలం రాదయ్యా. మాకు రాకపోయినా పర్వాలేదు, మా బలం దేవుడు. ప్రభు స్తోత్రం. కాయగూరలు తిన్న దానియేలు దేవుని సహాయం ద్వారా బలవంతుడయ్యాడు, బలమైన కార్యాలు జరిగించాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఇలా అనుకోకు, నేను బలహీనుడు అని అనుకోకు. నువ్వు బలహీనుడు అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు, ఆయనకి తెలుసు. బలహీనుడు కాబట్టే నీకు సహాయం చేయడానికి పరలోకంలో జీవిస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు బలహీనులుగా ఉండిరి. చదవండి తర్వాత. బలహీనులుగా ఉండిరి, బలపరచబడిరి. దేవునికి స్తోత్రం. బలహీనులుగా ఉండి ఏం చేశారు? బలపరచబడ్డారు. 33వ వచనం చదవండి. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు. ఇలా పేరు పెట్టండి, బలమైన కార్యాలు అనండి. ఎవరి ద్వారా జరిగాయి? బలహీనుల ద్వారా జరిగాయి. బలమైన కార్యాలు బలహీనుల ద్వారా జరిగాయి. ఆ బలహీనులు ఎవరు? మనమే. అంటే ఏంటి, నా ద్వారా జరుగుతాయా? ఎస్, నీ ద్వారా జరుగుతాయి. అల్పులమైన మన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయగలడు. అపోస్తుల కార్యగ్రంథం అని పేరుందా లేదా? అపోస్తుల కార్యగ్రంథం అని పేరుంది. ఇంతకు వాస్తవానికి అపోస్తుల కార్యగ్రంథంలో అద్భుతాలు చేసిందంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. కానీ దేవుడు ఎవరి పేరు పెట్టాడు? అపోస్తలుల కార్యాలు. అపోస్తల కార్యాలు. ఇంతకు అపోస్తలు అందరూ ఎవరు? బలహీనులండి. వీళ్ళకి చదువు రాదు కదా. అవును, చదువు. చేపలు పట్టే జాలర్లు కదా. అవును, కానీ చేపలు పట్టే జాలర్లే. కానీ వారి ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అందుకే ఆ పేరు కూడా ఏం పెట్టారు? అపోస్తలుల కార్యాలు. నేను ఇలా చెప్తున్నా, అపోస్తలులు అనగా ఎంతమంది? 12 మంది కదా. ఆ 12 మందిని పేతురు లాగండి బయటికి. ఎంత బలవంతుడు పేతురు! బలహీనుడు కదండి. ఏమన్నాడు? చదువు రాని పామరులు. చదువు రాని పామరులు అంటే చదువు లేదు కదా పేతురికి. బలహీనుడే కాదా? మరి బలహీనుడి ద్వారా ఏం జరిగించాడు? బలమైన కార్యాలు జరిగించాడు. అందుకే ఏం పేరు పెట్టాడు? అపోస్తలుల కార్యాలు. నేను మాట చెప్తున్నా, 2025 ఏదో జరిగింది, దాన్ని వదిలే. కానీ 2026లో దేవుడు ఒక కొత్త జీవితాన్ని మన జీవితంలో రూపొందించబడునుగాక. ఒక కొత్త పేజీ కలుగునుగాక. యేసుప్రభు నామములో మునిపెన్నడు వెళ్ళని నూతన మార్గంలో ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. కాబట్టి మనం బలహీనులమే. కానీ దేవుని సహాయం ద్వారా మన ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. జీవ ప్రత్యక్షత ఎందుకు జరిగింది చెప్పండి? ఇప్పుడు ఒక్క మాటలో చెప్పండి. సహాయం చేయడం కోసం. కృపా ప్రత్యక్షత ఎందుకు జరిగింది? సమాధానం. జీవ ప్రత్యక్షత ఎందుకు జరిగింది? సహాయం. మూడోది కూడా ఒక మాటలో నేను చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు మూడో ప్రత్యక్షత ఏంటి? మహిమ కలిగిన ప్రత్యక్షత కదా. మహిమా ప్రత్యక్షతలో ఆయన ఎలా రాబోతున్నాడు? మహాదేవుడుగా రాబోతున్నాడు. కృపా ప్రత్యక్షతలో ఆయన ఎవరు? రక్షకుడు. ఈయన లోక రక్షకుడు అని అన్నారు సమరీపట్నంలో. కాబట్టి మొదటి కృపా ప్రత్యక్షతలో ఆయన పేరు రక్షకుడు. జీవ ప్రత్యక్షతలో ఆయన పేరేంటి? యాజకుడు. మహిమ ప్రత్యక్షతలో ఆయన పేరేంటి? మహాదేవుడు. దేవునికి స్తోత్రం. మహాదేవుడికి ఎందుకు రాబోతున్నాడు చెప్పనా? బలహీనుడైన నీ ద్వారా ఆయన ఎన్ని కార్యాలు జరిగించాడో వాటన్నిటికీ బహుమానం ఇవ్వడానికి రాబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం. నువ్వు చేసిన వాటి కొరకు కాదు, నీ ద్వారా ఆయన చేసినవి. మీకు మాట చెప్పనా? మనం అనుకుంటున్నాం ఏది చాలా చేసి ఇచ్చానండి దేవుని కోసం అని అనేసుకొని న్యాయపీఠం దగ్గర మనం నిలబడిన తర్వాత ఆయన ఇలా అంటాడు, నువ్వు చేసావా? నీ ద్వారా నేను జరిగించానా అని అడిగాడు అనుకుని ఏమైపోతాం మనమేమనుకుంటున్నాం? నేను చాలా చేశానంటే దేవుని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టించానని అన్నావు. నిజమే, నువ్వు వేల రూపాయలు ఖర్చు పెట్టావు. దేవుని సహాయం పొంది చేసావా? దేవుని సహాయం పొంది చేసావా? అసలు దేవుని సహాయం పొందాలంటే నీకు కృపా ప్రత్యక్షత అర్థమైందా?
కృపా ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని నిశ్చయిత నీకు తెలిసిందా? అసలు కృపా ప్రత్యక్షత అర్థం కాకపోతే జీవ ప్రత్యక్షతను ఏం చేయలేం, అనుభవించలేం. జీవ ప్రత్యక్షతను అనుభవించకపోతే మనం చేసిన క్రియలను మనం చేసాం తప్ప మన ద్వారా దేవుడు చేయించినట్టు కాదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్తున్నా వినండి. కృపా ప్రత్యక్షతలో యేసుప్రభు తన కృప ద్వారా మళ్ళీ ఏం చేశాడు? సమాధానపరిచాడు. సమాధానపరిచాడనే స్థితి ఎవరికైతే అర్థమవుతుందో, ఆ నిశ్చిత ఎవరికైతే కలుగుతుందో వారు ఏమనిపిస్తారు? యాజకుని ద్వారా కలిగే సహాయాన్ని అనిపిస్తారు. ఈ సహాయం ఎవరైతే అనిపిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు? దేవుని సహాయం పొందుతున్నారు కాబట్టి ఆ భాగంలో దేవుని కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. దేవుని కార్యాలు మన ద్వారా జరిగాయి. మనం చేశామా? ఆయన మన ద్వారా జరిగించాడా? ఆయన మన ద్వారా జరిగించాడు. ఆయన మన ద్వారా జరిగించిన వాటన్నిటికీ అక్కడ లెక్క రాబోతుంది. ఎక్కడ? న్యాయపీఠం ఎదుట లెక్క రాబోతుంది. చివరిగా వచనం చూసేయండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఈ 3 మాటలు ప్రభు మీ హృదయాల్లో ముద్రించునుగాక. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. అమ్మ ఎక్కడున్నా అమ్మ? 15వ అధ్యాయం 19వ వచనమేనా? గురుతులు బలం చేతను అని ఉంటుంది చూడండి. ఏలైనగా అన్ని జనులు విధేయులగునట్లు ఈ మాట చూడండి. వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, అదిగో చూడండి పరిశుద్ధాత్మ బలము చేతను. అంటే ఇంతకు ఎవరి బలం అండి? ఆయన బలమే. ఎవరి సహాయం? ఆయన సహాయం. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. క్రీస్తు నా ద్వారా దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు న్యాయపీఠం దగ్గర దేన్ని అడగబోతున్నాడు? నువ్వేం చేసావు కాదు, నీ ద్వారా ఆయన ఏం జరిగించాడు. ప్రభు స్తోత్రం. ఈ కూడికి నువ్వు వచ్చావా? ఆయన నిన్ను తీసుకొచ్చాడా? దేవుని స్తోత్రం. ఆయన నిన్ను తీసుకొస్తే నీ జీవితంలో ఒక బలమైన కార్యం జరుగును గాక. ఎవరో ఏదో అనుకుంటారని వస్తే నువ్వు కార్యం చూడలేవు. ఈరోజు ప్రభు నన్ను ఏదో దర్శించబోతున్నాడని దేవుని ఆత్మ నిన్ను తోసుకొచ్చిందా? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆత్మ కూడికకు నెట్టాలి. ఆత్మ ద్వారా నువ్వు కూడి వచ్చావా? ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడినట్టే. దేవుడు నీతో మాట్లాడాడు కాబట్టి ఆయన నీతో ఏం చెప్పాడో అది ఖచ్చితంగా ప్రభు జరిగిస్తాడు. ఆదికాండ 41వ అధ్యాయంలో అంటాడు, ఆయన నాతో చెప్పాడు. 2, ఆయన నాకు చూపించాడు. 3, దాన్ని శీఘ్రముగా జరిగించాడు. ప్రభుకి స్తోత్రం. చెప్తాడు, చూపిస్తాడు, శీఘ్రముగా జరిగిస్తాడు. ఇప్పుడు చెప్పాడు, మీకు రాత్రి దర్శనం కలగాలి, రేపు దాన్ని మీకు శీఘ్రముగా జరుగును గాక. ప్రభు స్తోత్రం. కాబట్టి ప్రభు ఒక మాట చెప్తున్నాడు. క్రీస్తు నా ద్వారా ఏం జరిగించాడు, క్రీస్తు నీ ద్వారా ఏం జరిగించాడు, దాని అంతటికి లెక్క తేల్చి బహుమానం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఇదే మహిమ ప్రత్యక్షత, జీవ ప్రత్యక్షత, కృపా ప్రత్యక్షత. కృపా ప్రత్యక్షతలో ఆయన ద్వారా ఏం కలిగింది? సమాధానం కలిగింది. ఆయన ఏమై ఉన్నాడు? రక్షకుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జీవ ప్రత్యక్షతలో ఆయన ఏమై ఉన్నాడు? యాజకుడు అయి ఉన్నాడు. ఆ యాజకుని ద్వారా ఏం కలుగుతుంది? సహాయం. 3వ ప్రత్యక్షత ఏంటి? మహిమ ప్రత్యక్షత. అప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడు? మహాదేవుడిగా రాబోతున్నాడు. ఏమి ఇవ్వడానికి? బహుమానం ఇవ్వడానికి. ఆయన నీ ద్వారా జరిగించిన బహుమానం. ఇక్కడ సమాధానం, సహాయం, బహుమానం. రక్షకుడు, యాజకుడు, మహాదేవుడు. కృపా ప్రత్యక్షత, జీవ ప్రత్యక్షత, మహిమ ప్రత్యక్షత. ఈ మాటలు మీ అందరి జీవితాలు ఫలించును గాక. తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి ఎవరి వైపు చూడక, ఈ రాత్రి నీతో ప్రభు ఏం మాట్లాడారు? ఎవరి వైపు నువ్వు చూడద్దు, కానీ నీతో ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తే ఆయన నీ వైపు చూస్తున్నాడు. మోకరించండి, వీలున్న వారు మోకరించండి. నాతో ప్రభు మాట్లాడాడు. ఎస్ ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు, నేరుగా నువ్వు నాతో మాట్లాడావు. నేను నమ్ముతున్నాను నాయన, ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త తెర తిరగబోతుంది, ఒక కొత్త పేజీ కనబడబోతుంది. మునిపెన్నడు వెళ్ళని నూతన మార్గంలో మీరు మమ్మల్ని నడిపించబోతున్నారు. నువ్వు నడిపించబోతున్నావు ప్రభా. నీ మహిమను మేము చూడబోతున్నాం. నువ్వు చెప్తావు, దాన్ని మాకు చూపిస్తావు, శీఘ్రముగా అది మా జీవితాల్లో జరిగిస్తావు. ఈరోజు మీరు మాట్లాడారు, రేపు మాకు అది కనబడాలా.
శీఘ్రముగా అది మా జీవితంలో జరగాల. నాయనా, మనుషులు వైపుకి మేము చూడకుండా నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృప మాకు కలుగునుగాక. నాయనా, 3 ప్రత్యక్షతల గురించి గత కొన్ని దినాలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రాత్రి కూడా నీ మహిమను మా మధ్యలో దింపినందుకు స్తోత్రాలు. నీ ఆత్మను మా మధ్యలోకి తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. నీ ప్రజలను దర్శించినందుకు స్తోత్రాలు. ప్రభువా, మేము సమాధానపరచబడ్డాం. ఈ బంధం ఎప్పటికీ పోయేది కాదు. నాయనా, మీరు యాజకుడిగా పరలోకంలో జీవిస్తున్నారు, నా కొరకు జీవిస్తున్నారు. నా కొరకు నాకు ఒక ఆయన ఉన్నాడు అని నమ్మగలిగే కృప నాకు దయచేయండి. నాయనా, సమస్యలు నన్ను అలుముకుంటున్నా, గాలి నా మీదకు వస్తున్నా, సముద్రపు అలలు రేగుతున్నా, ఏ దేనిని నేను చూడకుండా ప్రభువా, ఇదిగో ప్రధాన యాజకుడని యేసు మీదే లక్ష్యం ఉంచండి అని చెప్పావు. ఈ రాత్రి నా లక్ష్యమంతా నీ వైపు తిరుగునుగాక. ప్రభువా, నేను మనుషుల వైపు చూస్తున్నానేమో. నాయనా, మనుషులు ఆ ఒక దేవాలయం మీద పడి ఉన్న వ్యక్తి మనుషులు చేతుల వైపు చూసినట్లుగా నాయన, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనుషులు వస్తారు, ఏదో మమ్మల్ని ఆదరిస్తారు, మనుషులు వస్తారు, మమ్మల్ని పైకి తీసుకొస్తారు, మనుషులు వస్తారు, మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపిస్తారని మనుషుల వైపు మేము చూస్తున్నామేమో. ఈ రాత్రి ఆ కొట్లన్నీ తెగిపోవునుగాక. మీ వైపు మాత్రమే చూస్తూ, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడవు నీవే అని నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృప కలుగునుగాక. ప్రభా, మేము బలహీనులం గనుకనే నువ్వు జీవిస్తున్నావు. మేము బలహీనులం గనుకనే నువ్వు పరలోకానికి వెళ్ళావు. బలహీనులమైన మాకు సహాయం చేస్తున్నావు. బలహీనులమైన మేము బలవంతులం, బలమైన కార్యాలు మా ద్వారా జరుగుతాయని చెప్పావు. ఆ బలమైన కార్యాలు మేము చూచుదుముగాక. ఈ రాత్రి ప్రభా, నీ పిల్లల మీద నీ ఆత్మ దిగునుగాక. నీ ప్రజలకు నాయన నువ్వు తాకండి. మాలో ఉన్న ఆత్మ మా మీదకు దిగుట అనే అనుభవం కలగాలి. క్రొత్త మనస్సు కలుగునుగాక. యాకోబు అంటున్నాడు, ప్రభువా, ఈ రాయిని నేను తలగడగా చేసుకొని నిద్రపోతున్నాను. నువ్వు నాతో మాట్లాడావంటే ఈ స్థలమందు నువ్వు ఉన్నావు అని యాకోబు గుర్తించినట్లుగా నాయనా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడావంటే నాయనా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ పిల్లలు ఎరుగుదురుగాక. ఈ రాత్రి కూడిక నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రజలందరూ నీ మహిమతో నీ ఆత్మతో నింపబడి తండ్రి ఎల్లప్పుడూ కూడా నాయన పరిశుద్ధులమని గుర్తించి పాపం చేయకుండా, పరిశుద్ధులమని గుర్తించి పాపం చేయకుండా జీవించే అనుభవం నీ పిల్లలకు కలిగేటట్లుగా మీ సహాయం, మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ రాత్రి మీరు జరిగించిన బలమైన కూడికను బట్టి మీ స్తోత్రాలు నాయన. ఇరువురి సేవకులు మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు నాయన. మీ ఆత్మను మా మధ్యలో నాయన తండ్రి సంచరింపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరింత మీ కృప కలుగునుగాక. తండ్రి, కూడికలో పాలు పంపులు పొందని పిల్లలందరిని బట్టి, అలాగే స్థలానికి వచ్చిన సేవకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తు నామ సమర్పించి వేడుకొని ఈ కూడికను ముగిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.